ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః. జ్ఞానక్షి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మీ యొక్క భర్తకి సంబంధించినటువంటి ఒక శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి వశీకరణ ప్రక్రియ ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. ఇది ఎవరు ఎందుకు చెయ్యొచ్చు అనంటే గుర్తుపెట్టుకోండి. మీ యొక్క తోటి కోడళ్ళు, లేకపోతే మీ యొక్క గారి యొక్క అక్క చెల్లెళ్ళు, లేకపోతే వాళ్ళ యొక్క ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ఇటువంటి పరిస్థితులు వీళ్ళ వల్ల ఏదైనా కూడా మీ యొక్క భర్త మ్యానిపులేషన్కి గురవుతున్నారనుకోండి, అంటే వాళ్ళ యొక్క మాట ఎక్కువగా వినటం, అంటే ఇటువంటి కేసులు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వాళ్ళ యొక్క మాటలే ఎక్కువగా వినటం వలన మీ పట్ల ఆదరణ, అభిమానము, ఇష్టము, మీ మీద నమ్మకము, గౌరవము, ప్రేమ ఇవన్నీ కూడా కోల్పోయి ఉన్నటువంటి పరిస్థితులు అనేటువంటివి మీరు ఎదుర్కొంటున్నారనుకోండి. అంతేకాకుండా ఇంకా కూడా వాళ్ళ యొక్క చెప్పుడు మాటల వలనో, మధ్యవర్తి వలనో, లేకపోతే మూడో వ్యక్తుల వలనో ఇంకా కూడా ఏదైనా సరే కారణం అవ్వచ్చు. మీ పట్ల ఏమాత్రం ఇంట్రెస్ట్ అనేటువంటిది లేకుండా మీ యొక్క భర్త ప్రవర్తిస్తున్నట్లయితే కనుక ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి యొక్క పరిహారాన్ని ఆచరించడం ద్వారా మీ యొక్క భర్తకి మీ పట్ల విపరీతమైన ప్రేమ, ఆకర్షణ, అభిమానము, ఇష్టత వశీకరింపబడతారన్నమాట. ఆ యొక్క రాజశ్యామల రాజమాతంగి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన. కాబట్టి కేవలం ధర్మ మార్గం కోసము, మంచి కోసం మాత్రమే ఈ యొక్క ప్రక్రియ. కాబట్టి మీ యొక్క భర్త కోసం మీరు ఇది నిర్భయంగా, చాలా భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో మీరు ఆచరించవచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. కారణం ఏదైనా సరే మళ్ళీ కూడా మీ యొక్క భర్త మారి విపరీతంగా అన్ని విధాలైనటువంటి ప్రేమని కూడా మీ పట్ల చూపించి మీ తర్వాత ఎవరైనా అనబడేటువంటి విధంగా మారేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. మరి ఏం చెయ్యాలి? ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మీరు ఇది మొదలు పెట్టండి. రాత్రి 9 నుంచి 10 మధ్యలో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది మొదలు పెట్టాలి. అయితే మొదలు పెట్టినటువంటి రోజు నుంచి వరుసగా 11 రోజులు, లేదు ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంది అంటే వరుసగా 21 రోజుల పాటు మీరు ఇది చెయ్యటానికి నిర్ణయించుకుని సంకల్పించుకోవాలన్నమాట. ఒకవేళ ఆటంకం వచ్చినట్లయితే కనుక ఆటంకం పూర్తయిపోయిన తర్వాత, మీరు స్నానం పూర్తయిపోయిన తర్వాత మీరు మొదలు పెడితే అప్పుడు ఆటంకం ఇబ్బంది అంటూ రాదు కదా. కాబట్టి దాన్ని తగ్గట్టుగా మీరు ప్లాన్ చేసుకోండి. కానీ వరుసగా 11 రోజులు లేదా వరుసగా 21 రోజుల పాటు మీరు చేసుకోవటానికి సంకల్పించుకుని మీరు చేయాలి. మరి ప్రతిరోజు కూడా ఇప్పుడు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో ఇది చేయాలి. ఏం చేయాలి? ఈ యొక్క సమయంలో శుభ్రంగా మీరు స్నానం చేయండి. మొదటి రోజు మాత్రమే తలస్నానం చేయొచ్చు. వరుసగా దాని తర్వాత రోజు నుంచి తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మొదటి రోజు మాత్రం తలస్నానం చేసి ఏకాంతంగా ఉండేటువంటి మీ యొక్క గదిలో కానీ, లేకపోతే పూజా మందిరంలో కానీ కూర్చోండి. కటిక నేల మీద కూర్చోకూడదు కాబట్టి ఏదైనా కూడా ఒక ఆసనం అంటూ వేసుకుని కూర్చోండి. కూర్చున్న తర్వాత మీ యొక్క ఎదురుగా ఇంకొక ఆసనం కానీ, ఒక తువ్వాలు కానీ, లేకపోతే ఒక పీట కానీ ఏదైనా సరే ఏర్పరచుకోండి మీ యొక్క ముందర. అయితే గుర్తుపెట్టుకోండి, ఉత్తరం వైపుకి తిరిగి కూర్చోవాలి మీరు. అంటే మీరు ఉత్తరం వైపుకి తిరిగి కూర్చోవాలి. తెలిసినటువంటి వాళ్ళు ఆచరించండి, తెలియకపోతే కంపస్ ఉంటుంది కదా, అది వాడి చూసుకోండి. ఉత్తరం వైపుకి తిరిగి కూర్చోవాలి. ఇప్పుడు మీ యొక్క ఎదురుగుండా పీట కానీ, ఆసనం కానీ ఏదైనా ఏర్పాటు చేసుకోమన్నాను కదా, దాని మీద ఒక ఎర్రటి గుడ్డ, ఒక రెడ్ కలర్ క్లాత్, కొత్తదైనా సరే పాతదైనా సరే, ఏదైనా బ్లౌజ్ పీస్ అయినా సరే, ఈ రెడ్ కలర్ క్లాత్ అనేటువంటిది వెయ్యండి. పెట్టిన తర్వాత ఇప్పుడు దాని మీదన మనం మామూలుగా చిన్న పాకెట్ అద్దాలంటూ ఉంటాయి కదా, ఒక అద్దం అంటూ తీసుకోండి. మామూలుగా హ్యాండీగా మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి పట్టుకుని వెళ్ళేటువంటి సైజు అద్దాలు ఉంటాయి. ఆ యొక్క అద్దం అంటూ ఆ యొక్క రెడ్ గుడ్డ మీదన పెట్టాలి. ఇప్పుడు మీ భర్త యొక్క ఫోటో ఉంటుంది కదా, మీ యొక్క భర్త యొక్క ఫోటో కూడా ఆ యొక్క గుడ్డ మీదన పెట్టాలి. ఏ విధంగా పెట్టాలి అని అంటే, మీరు అద్దంలోకి చూస్తున్నప్పుడు అద్దం నించోబెట్టాలి. అద్దంలోకి మీరు చూస్తుంటుంటే మీ భర్త యొక్క ఫోటో అనేటువంటిది అద్దంలో కనిపించాలన్నమాట. అంటే ఆయన యొక్క ముఖం అనేటువంటిది అద్దంలో కనిపించాలి. ఆయన యొక్క ముఖమని మీరు అద్దంలో చూడాలన్నమాట. ఆ విధంగా ఆయన యొక్క ఫోటో ముఖం అనేటువంటిది అద్దం వైపుకి తిరిగి ఉండేటువంటి విధంగా పెట్టుకోండి. నించో పెట్టుకోండి ఫోటో. అది అలా విధంగా నించునేటువంటి విధంగా ఉండడం కోసం ఏదైనా సరే మీరు వాడి సపోర్ట్గా పెట్టండి జాగ్రత్తగా. ఏదైనా ఒక స్టాండ్ వాడతారో, లేకపోతే అది కదిలిపోకుండా ఏదైనా అరటిపండు వాడతారో, అంటే అది పడిపోకుండా ఉండిపోకుండా ఏదో ఒక విధంగా మీరు దాన్ని నించోపెట్టుకుని దానికి సపోర్ట్గా మీరు ఏర్పాటు చేసుకుని ఫోటో అనేటువంటిది అద్దం వైపుకి తిరిగి ఉండేటువంటి విధంగా పెట్టుకోండి. అతని యొక్క ముఖంని ఇప్పుడు మీరు అద్దంలో చూస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ యొక్క అద్దం పక్కన ఒక దీపం అనేటువంటిది వెలిగించండి.
ఆవు నేతితో చక్కగా దీపం అనేటువంటిది వెలిగించండి. దీపం అనేటువంటిది వెలిగించారు కదా, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు ఆ యొక్క ఫోటో ఉంది కదా, మీ యొక్క భర్త యొక్క ఫోటో, ఆయన యొక్క ఫోటోకి కుంకుమ బొట్టు అనేటువంటిది అయితే ఖచ్చితంగా పెట్టాలి. ఈ విధంగా పెట్టి ఉంచండి. ఇప్పుడు ఈ విధంగా పెట్టి ఉంచిన తర్వాత ఇప్పుడు నమస్కారం చేసుకుని కళ్ళు మూసుకుని ఆ రాజశ్యామల మాతంగి అమ్మవారిని దండం పెట్టుకోండి. అమ్మ, వీటి వలన నా యొక్క భర్త నా మాట వినట్లేదు, నా చెక్కు చేతల్లో ఉండట్లేదు, నాకు నా పట్ల విపరీతమైన ఇష్టము, ఆకర్షణ, అభిమానం ఇవన్నీ కూడా కలగజేసి నాకు వశీకరింపబడేటువంటి విధంగా చెయ్యి, నా మాట వినేటువంటి విధంగా చెయ్యి, అనుగ్రహించు తల్లి, నా భర్త కోసం నేను ఈ యొక్క ప్రక్రియ చేస్తున్నాను అని చెప్పి నమస్కారం చేసుకుని ఒక రుద్రాక్షమాలతో కానీ, స్ఫటికమాలతో కానీ, తులసిమాలతో కానీ ఏదైనా సరే వాడి మీరు జపం అనేటువంటిది చెయ్యొచ్చు. ఒకవేళ ఏ మాల కూడా మీ దగ్గర లేదనుకోండి, వేళ్లతోనైనా సరే మీరు లెక్క పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? వేళ్లతోనైనా సరే మీరు లెక్క పెట్టుకుని చేసుకోవచ్చు. ఒకవేళ ఏ మాల లేకపోతే, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు మాల ఏదైనా మీరు వాడుకుంటాను అన్నా సరే మీరు వాడుకోవచ్చు. అయితే నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని 108 సార్లు చొప్పున జపం చేయాలి. 108 సార్లు జపం చేస్తున్నంతసేపు కూడా మీ యొక్క ఏకాగ్రత, దృష్టి అంతా కూడా అద్దంలో కనిపిస్తున్నటువంటి మీ యొక్క భర్త యొక్క ఫోటో మీద ఉండాలి. అంటే మీ యొక్క భర్త ఇప్పుడు మీకు అద్దంలో కనిపిస్తున్నారనమాట. చక్కటి, మరి ఎప్పటిదో ఫోటోలు కాకుండా రీసెంట్ ఫోటో అనేటువంటి తీసుకోండి. కొంచెం ఆ ఫోటోలో ఇంకెవ్వరు ఉండకూడదు, మీ యొక్క భర్త తప్ప. అది గుర్తుపెట్టుకోండి. అటువంటి ఫోటో అనేటువంటి తీసుకోవాలి. ఇప్పుడు అద్దంలో మీ భర్త యొక్క ఫోటో కనిపిస్తుంది కదా, దాని మీద చూసి దృష్టితో, ఏకాగ్రతతో అతను మీకు నవ్వుతున్నారు, మళ్ళీ మిమ్మల్ని తిరిగి ప్రేమిస్తారు, మిమ్మల్ని గౌరవిస్తారు, మిమ్మల్ని నమ్ముతారు అనబడేటువంటి ఉద్దేశం కలిగి ఆ యొక్క ఫోటో మీద దృష్టి పెడుతూ జపం అనేటువంటిది చెయ్యండి. 108 సార్లు జపం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క నోటితో గాలి ఆ యొక్క ఫోటో మీద, అంటే అద్దంలో కనిపిస్తున్నటువంటి మీ యొక్క భర్త యొక్క ఫోటో మీద మీరు ఆ యొక్క గాలి నోటితో ద్వారా గాలి అనేటువంటిది ఊదండి. దాన్ని ప్రాణవాయువు అని అంటాం. ఆ విధంగా గాలి అనేటువంటిది ఊదండి. ఊదిన తర్వాత అప్పుడు మళ్ళీ కూడా రాజమాతంగి అమ్మవారికి చక్కగా నమస్కారం చేసుకుని వెళ్ళి నిద్రపోవచ్చు. ఈ రోజుతో ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలి అని అనుకుంటే కనుక ఆ యొక్క అద్దము, ఆ యొక్క రెడ్ కలర్ క్లాత్, ఫోటో ఇవన్నీ కూడా మళ్ళీ జాగ్రత్తగా మడత పెట్టేసుకుని ఏదైనా కబోర్డ్లో ఎక్కడన్నా పెట్టేసుకోవచ్చు. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ మీరు ఇదే విధంగా కూర్చొని ఇదే విధంగా సిద్ధం చేసుకుని ఇదే విధంగా మళ్ళీ ప్రక్రియ అనేటువంటిది కొనసాగించవచ్చు. అలా వరుసగా 11 రోజులు, లేదా వరుసగా ఇంకా పరిస్థితి తీవ్రంగా ఉంటే వరుసగా 21 రోజులు పాటు చేసినట్లయితే అద్భుతమైన ప్రయోజనము, అద్భుతమైనటువంటి ఫలితము అనబడేటువంటివి ఉంటాయన్నమాట. ఎటువంటి సమస్యలు, కారణాలు, ఇబ్బందుల వలన అటువంటి పరిస్థితి మీరు అనుభవిస్తున్నప్పటికీ అవన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి జపం చేయడానికి మీరు ఉపయోగించేటువంటి మంత్రం కూడా తెలియజేస్తున్నాను, అది కూడా చక్కగా వినండి. ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యామలాయై వశ్యం కురు స్వాహ. మళ్ళీ చెప్తున్నాను, ఓం ఐం హ్రీం శ్రీం రాజశ్యామలాయై వశ్యం కురు స్వాహ. విన్నారు కదా, ఇది మీరు జపానికై ఉపయోగించవలసినటువంటి మంత్రం అన్నమాట. ఆ రాజశ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ యొక్క సమస్య అనేటువంటిది తీరి మీకు ఖచ్చితంగా అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు ఫలితాలు అనేటువంటివి వస్తాయి. భక్తి, శ్రద్ధ, నమ్మకం అనబడేటువంటివి ఇక్కడ చాలా అవసరం. అవి లేకుండా మీరు చేస్తే, నిజంగా పనిచేసేటువంటి ప్రక్రియలు చేసినా కూడా అవి ఫలించవు. భక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి, చేస్తున్నటువంటి పని మీద నమ్మకం అంటూ ఉండాలి. ఇవి ఉన్నట్లయితే ఫలిస్తాయి. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.